బూడిద గుమ్మడికాయ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో చూస్తుంటే ఎంత టెంప్టింగ్ గా ఉందండి. ఆ బూడిద గుమ్మడికాయ అంత తురిమేసి పెట్టేసామండి. తురిమేసి వాటర్ తీసేసి తీసి పెట్టుకున్నామండి. ఓకే, మొత్తం వాటర్ అంతా పిండేసేయాలి. వాటర్ ఒక క్లాత్ తీసుకొని అందులో వాటర్ ఇది వేసేసి గట్టిగా పిండేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఓకే, స్టార్ట్ చేద్దామండి. చేసేద్దాం. ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించి అందులో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ముందుగా. సో మీరు మీ హస్బెండ్ లో ఎక్కువగా మీ హస్బెండ్ బాగా టాకటివ్ అన్నారు, చాలా భక్తి ఎక్కువ అన్నారు. ఇంకేం చేస్తారు? పూజలు ఎక్కువ చేస్తాడండి వారు. చాలా అన్ని పూజలు 24 hours భక్తిలోనే ఉంటారు. ధ్యానం భక్తిగా మీరు చేస్తారు ధ్యానం? నేను చేయనండి, యోగా చేస్తాను కానీ ధ్యానం చేయను. ధ్యానం చేయరు. ఓకే, యోగా తోటే కాస్త ప్లెజెంట్నెస్ అనేది వస్తుందండి కదా. శ్వాస మీద ధ్యాస అంటారు, అది యోగా తోటే సాధ్యం అంటారు. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? యోగా, ధ్యానం, పూజలు, పునస్కారాలు కాకుండా జాబ్ కూడా చేస్తారండి. సో మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు జాబ్కి వెళ్ళి వస్తారు? లేదండి, వాళ్ళు ఊరుకోరండి అలా వెళ్తే. ఏం చేస్తారండి ఆయన? మాది షేర్ మార్కెట్ అండి, కన్సల్టెన్సీ. ఓకే ఓకే. సో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా షేర్ మార్కెట్ మీద పడ్డారు కదా. ఇది గనక బాగుంటే క్లిక్ అయిపోతుంది జాతకం, జీవితం చెప్పలేము కదా. అలానే ఇలా ఉన్నది ఇలా కూడా అవ్వచ్చు. బళ్ళు వాళ్ళు అవ్వచ్చు. ఓకే అండి, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. సో మీ హస్బెండ్ కి తెలుస్తుంది ప్రెసెంట్ ఏది కొనాలి, ఎప్పుడు అమ్ముకోవాలి అవన్నీ కూడా తెలుస్తుందండి. మా హస్బెండ్ వచ్చేసి 30 years నుండి సేమ్ జాబ్. ఓకే, ఫుల్ స్టాక్ మార్కెట్ అనాలిసిస్ చేస్తూ ఉంటారండి. ఇవి అందులోకి ఒక బౌల్లో తీసుకుందామండి. కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు. ఈ హల్వాల్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉంటాయి అన్ని. అవునండి, ఇంకా పుచ్చగింజలు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి, అవి వేగినాక ఇవి ఎక్కువ వేడి కాకుండా కొంచెం మిగిలిన పర్లేదు కదా. ఏం కాదండి. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలండి, ఎందుకంటే అది గుమ్మడికాయ వేయించుకోవడం కోసము. ఈ హల్వాలో నెయ్యి అంత బాగుంటుందండి టేస్టీగా. కాస్త చల్లగా వేడివేడిగా తినాలనిపిస్తుంది, స్వీట్స్ కూడా తినాలనిపిస్తుంది. ఈ హల్వా చేసుకొని 15 days అలా కూడా ఉంటుందండి. ఉంటుందండి. కొంచెం బ్రౌనిష్ గా వేయించుకొని ఉంటే కంపల్సరీ ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. సమ్మర్ లో ఈ హల్వా గుమ్మడికాయ మనకు చలువ అంటారు కదా, ఇది ఎక్కువ యూజ్ చేస్తారండి అప్పుడు సమ్మర్ లో. అది వేడెక్కినాక ఈ గుమ్మడికాయని ఇందులో గుమ్మడి పిండేసుకోని. కానీ మనకి టైం పట్టేది ఏదైనా ఉందంటే తురుముకోవడము, వాటర్ తీసేయడం ఎక్కువ టైం పట్టుద్ది. ఈ గుమ్మడికాయ మనం ఎలాంటి తీసుకోవాలండి? బూడిద గుమ్మడికాయ అంటారు కదా. బూడిద గుమ్మడికాయ అంటే అది మనకి అంటే ముదురుదా లేదంటే లేతదా అనేది ఎలా తెలుస్తుంది? మనకి అంటే గుమ్మడికాయ పైన బూడిద పోస్తుంది కదా, అదైతే ముదిరిపోయింది అంటారు. ఓహోహో, అలా అన్నట్టు. కానీ వెయిట్ లాస్ అవ్వడానికి ఇది సొరకాయ దానికంటే ఎక్కువ గుమ్మడికాయ. ఈ వాటర్ ని మనము కొంచెం సాల్ట్ వేసుకొని డైలీ తాగితే కూడా వెయిట్ లాస్ అవుతాం. ఒక పక్క బూడిద గుమ్మడికాయ కొనుక్కుంటే ఈ వాటర్ ని పిండుకొని ఆ వాటర్ తో వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే సాయంత్రం చక్కగా స్నాక్స్ టైం బూడిద గుమ్మడికాయ హల్వా. సో ఇందులో మనకు 2 గుణాలు ఉన్నాయి. వేస్టేజ్ ఏది ఉండదండి. ఎప్పుడైనా డైటింగ్ చేశారా మీరు? చేస్తామండి, కానీ అవ్వట్లేదా అండి? టెంప్ట్ అయిపోతాం, ఏదైనా ఐటమ్స్ చూసేసరికి టెంప్ట్ అయిపోతాం. ఏమి ఎక్కువ తింటారు? స్వీట్ తింటారా, హాట్ తింటారా? హాట్ ఎక్కువ తీసుకుంటామండి. ఏదైనా టెంప్టింగ్ ఏదన్నా ఉందంటే స్వీట్ వల్లే, దాని వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. కాస్త నేతిలో బాగా వేయించాలి, మెరూన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, పచ్చి వాసన పోయి.
మమతా గారు ఎంతవరకు వచ్చిందో చూద్దాం మన బూడిద గుమ్మడికాయ తురుము. చూడండి ఇలా సరిపోతుంది. ఇలా సరిపోతుందండి. ఇప్పుడు అది పచ్చివాసన అంతా పోయి అట్లా వచ్చినాక ఇప్పుడు షుగర్ వేసుకోవాలండి మనము. ఓకే, ఇది ఎలా అండి క్వాంటిటీ మనకి? ఇప్పుడు ఒక కప్పుకి ఒక హాఫ్ కప్ తీసుకుంటే సరే. ఎక్కువ స్వీట్ తీసుకుందాం అని అంటే 1/4 కప్పు తీసుకోవాలి, లేదు అంటే హాఫ్ కప్పు సరిపోతుందండి షుగర్. ఎందుకంటే ఇలా చూసి వేసుకోవాలి, ఎందుకంటే కప్పు మనకి ఎక్కువ కనిపిస్తుంది కానీ వేయించుకున్నాక క్వాంటిటీ తగ్గిపోతూ ఉంటుందండి. సరిపోతుంది. సరిపోతుంది. ఇదే మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. కానీ టేస్ట్ ఏది బాగుంటుందండి? షుగర్ బాగుంటుంది. షుగర్దే బాగుంటుంది కదా, ఎందుకంటే హెల్తీ ఫుడ్ కాదు కదా, అందుకని. బెల్లంతో చేసుకుంటే మనకి సరిపోతుంది. బెల్లం మనకి పంచదార అంతా కరిగిపోవాలి. ప్రిపరేషన్ ఎక్కువ టైం తీసుకుంటుంది. అవునండి, ముందు చాలా టైం తీసుకుంటుందండి. వంట చేసేటప్పుడు మాత్రం కాస్త తొందరగానే అయిపోతుంది. మెయిన్గా తురిమి వాటర్ తీయడం ఎక్కువ టైం తీసుకుంటుందండి. సరిపోతుందా అండి? కొంచెం చిన్నగా పెట్టుకొని ఇలాచీ పౌడర్ ఒకటి వేయాలి. కొంచెము ఆయన తగ్గినాక వేసేసేయండి ఇలాచీ పౌడర్. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి డ్రై ఫ్రూట్స్ వేసి తీసేసుకుందామా అండి? డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. చాలా బాగుంది చూస్తుంటేనే. చూసారు కదా, ఎంతో రుచికరంగా యమ్మీగా ఉండే బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బూడిద గుమ్మడికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ 1 కప్పు, నెయ్యి 1 కప్పు, చక్కెర 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పుచ్చగింజలు 2 టేబుల్ స్పూన్లు. బూడిద గుమ్మడికాయ హల్వా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో పుచ్చగింజలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో కొద్దిగా నెయ్యి వేసి బూడిద గుమ్మడికాయ తురుము వేసి బాగా వేయించుకుని ఆ తర్వాత అందులో కొద్దిగా పంచదార వేసి బాగా కలిపి పంచదార అంతా కరిగాక యాలకుల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ.